షాబాద్ హారు హత్యల కేసులో కీలక మలుపు. నిందితుడు రాజ్ కుమార్ మృతి. సెల్ ఫోన్లో సెల్ఫీ వీడియో గుర్తించిన పోలీసులు. రంగారెడ్డి జిల్లా షాబాద్లో 6గురు హత్యకు గురైన సంచలన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు ప్రధాన నిందితుడు రాజ్ కుమార్ మృతదేహం సోమవారం కొత్తూరు మండలం పంజల గ్రామ పరిసరాల్లో లభ్యమైంది. మృతదేహం సమీపంలో విషం సీసా కూడా లభించడంతో అతడు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. రాజ్ కుమార్ మేనమామ ఊర్లో వీడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఎవడు ఈ దుర్మార్గుడు, ఈ నరరూప రాక్షసుడు, ఒక మానవ మృగం ఈ రాజ్ కుమార్. తెలుసు కదా, రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో 6 మందిని అతి దారుణంగా, అతి కిరాతకంగా, అది కూడా కేవలం అరగంట వ్యవధిలోనే చేసిండు. ఇదంతా అరగంట వ్యవధిలోనే 11 గంటల 10 నిమిషాలకు వాడు ఈ ప్లాన్ స్టార్ట్ చేసిండు. అది 11:40 వరకు మొత్తం పూర్తయిపోయింది. అంటే కేవలం అరగంటలోనే 30 నిమిషాల్లోనే 6గురి ప్రాణాలను పుట్టన పెట్టుకున్నాడు ఈ నీచుడు. నిన్న ఎట్టకేలకు శవమే కనిపించాడు, చనిపోయి కనిపించాడు. నిన్న వాళ్ళ అన్న వాడి డెడ్ బాడీ దగ్గర బూతులతో తిడుతూ, అసలు వీని ఇంత ఈజీగా ఎట్లా విడిచిపెట్టారు సార్, వాడు ప్రశాంతంగా చచ్చిపోయాడు, వీటిలో చచ్చిపోతుంది సార్ అని చెప్పేసి పోలీసులతో అక్కడ వెక్కి ఏడుస్తూ పోలీసులకు చెప్తా ఉన్నాడు ఈ రాజ్ కుమార్ వాళ్ళ పెద్దన్న. మా పరమంతా తీసినవరా, అందరి జీవితాలు నాశనం చేసినవరా నువ్వు, అప్పుడెప్పుడో విషం తాగినప్పుడు అప్పుడే చచ్చిపోయిన అయిపోరా నువ్వు, ఇంత కాకపోయి ఉండేది. అసలు వీడిని టార్చర్ చేసి మీరు చంపేది ఉండే సార్, టార్చర్ చేసి వీడిని గన్తో షూట్ చేయాల్సింది సార్. వాడు మంచిగా ప్రశాంతంగా చచ్చిపోయాడు. ఇంతమంది జీవితాలు రోడ్డు మీద చేసి వాడు మంచిగా ప్రశాంతంగా చచ్చిపోయాడు సార్. 2 చిన్నపిల్లలు ఏం చేసిర్రా, నాకని నేనైనా సాదుకుంటున్నాను కదా, నీకు ఎట్లా మనసు వచ్చిందిరా ఆ పిల్లల్ని చంపేయడానికి అని చెప్పేసి బోర్న ఏడ్చాడు ఆ డెడ్ బాడీ వద్ద. సో అక్కడ నిన్న పంజర్ల దగ్గర శివార్లో డెడ్ బాడీ చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందిస్తే అక్కడికి వెళ్ళి పోయేసరికి ఆ డెడ్ బాడీ పక్కన విషయం కూడా ఉంది. అదే తాగి చనిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. పోస్ట్ మార్టం జరుగుతూ ఉంది. అయితే నిన్న డెడ్ బాడీని అక్కడ తీసుకెళ్తే వాళ్ళ కుటుంబ సభ్యులు వీనికి మనకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి సంతకం పెట్టేశారు. అయితే కనీసం ఆ ఊర్లోకి అయితే తీసుకెళ్తామంటే ఊరి పెద్దలు, ఏది ఆ దైవాలు కూడా ఊరి పెద్దలు అందరూ కలిసికట్టుగా మాట్లాడుకొని పోలీసు వాళ్ళకి చెప్పారు, ఆ డెడ్ బాడీ మా ఊళ్ళోకి రావద్దు, మేము ఒప్పుకోమని చెప్పగానే నిన్న చేవేళ్లలో ఉన్నటువంటి శ్మశాన వాటికలోనే ఒక అనాథ శవంలా వాడిని అక్కడ దహనం చేయడం జరిగింది. ఇది కథ. ఇప్పుడు వాడు ఏం సాధించాడు, ఏం సాధించినట్టు? నిన్న అందులో ఒక వీడియో, హత్యలకు ముందు ఏదైతే ఈ హత్యలు చేద్దామని చెప్పేసి అనుకున్నాడో ఆ ముందే ఒక వీడియో రిలీజ్ చేసుకున్నాడు. ఆ వీడియోలో చెప్పిండు, నన్ను టార్చర్ చేసిర్రు, నన్ను ఆ బాలికనే చెప్తా ఉన్నాడు, నన్ను వాళ్ళే వాడుకున్నారు, నన్ను వాళ్ళే ఇట్లా చేసిర్రు, అప్పుల పాలైనా, నా 2 ఎకరాలు అమ్ముకున్నా, లక్షల అప్పయింది అని చెప్పేసి ఇక బాగానే మాట్లాడిండు. నేను అందుకే చచ్చిపోతున్నా, ఫస్ట్ ఆ బాలికను, ఆ బాలిక నాయనమ్మను, ఆ బాలిక తల్లి చంపేసి ఆ తర్వాత నా భార్యను, నా పిల్లని కూడా చంపేస్తా. నాకు ఎందుకంటే నన్ను మొత్తం మోసం చేసారు, నన్ను వాడుకున్నారు డబ్బులకు ఇష్టానుసారంగా, నా డబ్బులు మొత్తం అప్పుల పాలైపోయింది నేను వాళ్ళ వల్లనే, నన్ను బ్లాక్మెయిల్ చేసారు వాళ్ళు, డబ్బులు ఇస్తావయ్యో లేకపోతే నీ మీద ఫోక్సో కేసు పెడతా అని చెప్పేసి బెదిరించారు, లేకపోతే మాకు ఆ పోలీసు తెలుసు ఈ పోలీసు తెలుసు అని చెప్పి మమ్మల్ని నన్ను అది అంత దారుణంగా టార్చర్ చేసారు, ఫోక్సో కేసు పెట్టి నన్ను సమాజంలో నాకు అర్జేసారు. అట్లా అప్పుల పాలైన వీళ్ళ వల్ల పొలం అమ్ముకున్నా, నా బిడ్డలకు నా కొడుకులకు ఏం లేకుండా అయిపోయింది ప్రస్తుతం, పైసలు పోయినాయి, ఇటు నా పరువు పోయింది, ఎంత కూడా కారణం వాళ్ళే అని చెప్పేసి ఈ దారుణానికి పాల్పడుతుందని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేసాడు శుద్ధపూసలక్క. మొత్తానికి లాస్ట్కి ఏమైంది, అనాథ శవంలా వాడిని ఆడ శ్మశాన వాటికలో ఒక అనాథ శవంలో దిక్కులేని సిచ్యువేషన్లా ఆడ పోలీసులే వాడిని దహనం చేసి పారేసారు. కుటుంబ సభ్యులు సంతకం పెట్టారు, మాకు సంబంధం లేదు వీనికి మాకు అని చెప్పేసి. ఊరికైనా తీసుకుపోదామంటే ఊర్లో అందరూ కలిసి మా ఊరికి రావద్దని చెప్పేసి పోలీసులు ఏం చేశారు, ఆ శ్మశాన వాడికి ఆ చేవెళ్ళకి పోయి అక్కడనే దహనం చేశారు. ఇది జరిగిన కథ. ఇప్పుడు వీళ్ళు ఏం సాధించినవారు అంటే ఏం సాధించలేదు, ఒక సమాజానికి ఒక చీడ పురుగులాగానే మిగిలిపోయింది లాస్ట్కు.
అయితే ఆ వీడియో చూసి నన్ను అందరూ అబ్బా వీడు కరెక్ట్ పని చేసిండు, వీడు అసలు చాలా మంచోడు, వీడు ఎంత మెంటల్ టార్చర్ అనుభవించిండు, నిజంగానే ఆ బాలిక వీడిని నిజంగా వీడు చెప్పినట్టుగా వేధించినట్టుగా లైంగికంగా ఆ కుటుంబ సభ్యులు డబ్బుల కోసం ఇదంతా చేసినట్టుగా అనుకుంటారు, నా మీద ఎలాంటి ఏమి రాదు, నేనే హీరో అవుతా అని చెప్పేసి అనుకున్నాడు కావచ్చు వీడు. అట్లా ఏం కాలేదు, దిక్కులేని చావు వచ్చింది లాస్ట్కు. జనంలోకి జూనియర్ ఎన్టీఆర్ ఊరువాడ పేరుతో 100 కోట్ల మహాసేవ యజ్ఞం. ఈ నెల 18న తిరుపతి తాజ్ హోటల్ వేదికగా చారిత్రక ప్రకటన. తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం మారబోతుందనే చర్చ మొదలైంది. దశాబ్దాలుగా నందమూరి అభిమానులు, రాజకీయ విశ్లేషకులు, సామాన్య ప్రజలు ఎదురుచూస్తున్న చారిత్రక ఘట్టానికి అడుగులు పడుతున్నాయి. కేవలం వెండి తెరపైన కాకుండా వాస్తవ జీవితంలోనూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నటరత్న, తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక నందమూరి తారక రామారావు స్ఫూర్తితో ఆయన అడుగుజాడల్లో నడుస్తూ జూనియర్ ఎన్టీఆర్ ప్రజల బాట పడుతున్నారు. కేవలం ఒక సినిమా గ్లామర్ నమ్ముకుని హడావుడిగా పార్టీలు ప్రకటించే సాంప్రదాయానికి భిన్నంగా అత్యంత పకడ్బందీగా హేతుబద్ధమైన విశ్లేషణతో ఆయన తన ఎంట్రీకి అడుగులు వేస్తున్నారు. తాత ఎన్టీఆర్ నాడు చైతన్య రథంపై ఊరువాడ తిరిగి సృష్టించిన ప్రపంచనాన్ని నేడు అదే ఊరువాడ పేరుతో జూనియర్ ఎన్టీఆర్ సేవాయజ్ఞం రూపంలో పునరావృతం చేయబోతున్నారు. ఇది కేవలం ఒక రాజకీయ నాయకుడి ఎంట్రీ కాదు, ఒక సరికొత్త సామాజిక నాయకత్వానికి జరుగుతున్న అంకురార్పణ అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న అత్యంత సంచలనాత్మక నిర్ణయం ఊరువాడ సేవా కార్యక్రమం. రాజకీయాల్లోకి రాకముందు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, వారి కష్టసుఖాల్లో పాలు పంచుకునేందుకు ఏకంగా 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆయన నిబద్ధతను, సేవా దృక్పథాన్ని స్పష్టం తెలియజేస్తుంది. ఈ 100 కోట్ల నిధులతో రాష్ట్రంలోని మారుమూల గ్రామాల నుంచి పట్టణాల వరకు విద్య, వైద్యం, ఉపాధి వంటి మౌలిక సదుపాయాలపై దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఒక వ్యక్తిగత ట్రస్ట్ లేదా సంస్థ ద్వారా ఇంత పెద్ద మొత్తంలో నిధులను వెచ్చించి క్షేత్రస్థాయిలో ప్రజలకు నేరుగా సేవలు అందించడం బహుశా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదే తొలిసారి. జూనియర్ ఎన్టీఆర్ కేవలం రాజకీయ అధికారం కోసం కాకుండా ఒక బలమైన సామాజిక పునాదిని నిర్మించుకోవాలని, ప్రజల హృదయాల్లో శాశ్వతం స్థానం సంపాదించుకోవాలని ఎంత లోతైన కసరత్తు చేశారో అర్థమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా లక్షలాది నిరుపేద కుటుంబాలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరింది. ఏదైనా ఒక మహాకార్యాన్ని తలపెట్టినప్పుడు అది ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం నుంచి ప్రారంభించడం తెలుగువారి సెంటిమెంట్. సరిగ్గా ఇదే సెంటిమెంట్ను గౌరవిస్తూ కోట్లాది మంది ఇలవేల పైన తిరుమల శ్రీవారి పాదాల చెంత నుంచి తన రాజకీయ సేవ ప్రస్థానాన్ని ప్రారంభించాలని జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 18వ తేదీన తిరుపతిలోని ప్రతిష్టాత్మక తాజ్ హోటల్ వేదికగా ఆయన ఒక భారీ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఈ వేదికపై నుంచే ఊరువాడ కార్యక్రమానికి సంబంధించినటువంటి పూర్తి విధి విధానాలను, 100 కోట్ల రూపాయల ఖర్చు వెనుక ఉన్న బ్లూ ప్రింట్ను, తన భవిష్యత్ కార్యాచరణను రాష్ట్ర ప్రజల ముందు ఉంచున్నారు. ఈ పత్రికా సమావేశం కోసం జాతీయ మీడియా సైతం దృష్టి సారించింది. ఈ ఒక్క ప్రకటనతో ఎన్టీఆర్ తన రాజకీయ ఉద్దేశాలను కుండబద్దలు కొట్టబోతున్నారని, ఇది రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ సమీకరణాలను ఒక్కసారిగా మార్చివేస్తుందని విశ్లేషకులు బలంగా నమ్ముతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్లో అత్యంత ఆసక్తికరమైన మేధోపరమైన అంశం ఏమిటంటే, జూనియర్ ఎన్టీఆర్ అనుసరిస్తున్న స్ట్రాటజీ అచ్చం తమిళనాడులో దళపతి విజయ్ అమలు చేసిన వ్యూహాన్ని పోలి ఉండటం. టీవీకే విజయ్ పార్టీ పెట్టడానికి ముందు తన అభిమాన సంఘాన్ని ఒక క్రమశిక్షణ కలిగిన సేవా సంస్థలుగా మార్చి విద్య పురస్కారాలు, అన్నదానాలు, ఉచిత వైద్య శిబిరాలతో దశాబ్దానికి పైగా ప్రజలకు సేవ చేశారు. తద్వారా సినిమా అభిమానులను బలమైన పొలిటికల్ కేడర్గా మార్చుకున్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే అద్భుతమైనటువంటి ఫార్ములాను ఏపీలో అమలు చేస్తున్నారు. ఊరువాడ కార్యక్రమం ద్వారా తనకున్న కోట్లాది మంది అభిమానులను ఒక సామాజిక సైన్యంగా మలచబోతున్నారు. ఈ వ్యూహం వల్ల ఆయనపై కేవలం సినిమా యాక్టర్ అనే ముద్ర పోయి ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు అనే బలమైన ఇమేజ్ స్థిరపడుతుంది. విజయ్ ఎంట్రీతో తమిళనాడు రాజకీయాలు ఎలాగైతే షేక్ అయ్యాయో, జూనియర్ ఎన్టీఆర్ దెబ్బకు ఏపీలో అంతకు మించిన సుడిగాలి రావడం ఖాయం. ఈ సంచలన